పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు కదా. అందులో వాటా అడిగాడు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు అందులో వాటా అడిగాడు. కియా కంపెనీలో వాటా ఇస్తారు ఎవడన్నా? అమర్ రాజా ఫ్యాక్టరీలోని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కదా, ఇక్కడి నుంచి వాళ్ళు తెలంగాణకు షిఫ్ట్ అయింది. అసలు మీరు మధ్య ఉండి మాట్లాడుతున్నారా, మధ్య లేకుండా మాట్లాడుతున్నారా? వీళ్ళు ఎప్పుడైతే పేరు నాని కొడుకు ఓడిపోయాడో, ఎప్పుడైతే ఈ అమర్నాథ్ రెడ్డి హైయెస్ట్ మెజార్టీ, సిగ్గు కూడా లేదు, సిగ్గు ఉన్నారు మాట్లాడడానికి. హైయెస్ట్ మెజార్టీ, రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డి, గురువాడు అమర్నాథ్ నీతులు చెప్తున్నాడయ్యా. నీతులు మాట్లాడడానికి, నీతులు చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా నీకు. ఎక్కడ నీకు అర్హత? హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయి మళ్ళీ తొదనమ్మ అని బయటల ముందుకు వచ్చి అబద్ధాలు ఆడుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశారంట. అది చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్టు తీసుకొచ్చారు. తర్వాత మీరు దాన్ని నాశనం చేశారు. మళ్ళీ నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్టు పలానా రోజుకల్లా అయిపోవాలంటే అప్పుడు అధికారులు అడిగితే 30 డిసెంబర్ 2026 అంటే అంతకంటే ముందు జూన్ 30 పూర్తి చేయమన్నారు చంద్రబాబు గారు. 26 డిసెంబర్లో మేము పూర్తి చేస్తామండి అంటే అంతకన్నా ముందు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఆదేశించారు. నువ్వే మాట్లాడేది. అసలు ఈ పేరు నాని గారు గురువారు అమర్నాథ్కి ఇద్దరికి మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆఖరిగా ఆయన చెప్పిన సమాధానానికి అంటే